హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అనంతపురంలోని గౌరీ కాంప్లెక్స్ థియేటర్స్ వద్దాము. ఈరోజు నాగేశ్వర గారి దర్శకత్వంలో నాని గారు, విజయ్ దేవరకొండ గారు, కృష్ణరాజ్ గారు, మాలవిక నాయర్ గారు నటించినటువంటి ఎవడే సుబ్రహ్మణ్యం మూవీని మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. సో పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సభలో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ ఎవడే సుబ్రహ్మణ్యం మూవీని మళ్ళీ చూడడం వారికి ఏ విధంగా అనిపించిందో వారి మాటలు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తుంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కంప్లీట్గా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. రండి బ్రో, చెప్తారా అండి ఎట్లుంది బ్రో ఎవడే సుబ్రహ్మణ్యం మళ్ళీ చూడడం? బ్రో గుడ్. నాని గారు, విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ ఇప్పుడు సినిమాలో చూసారు, మళ్ళీ చూడడం ఎలా అనిపిస్తుంది? వాళ్ళిద్దరి కాంబినేషన్ లో బాగుంది బ్రో. ఇద్దరు చేసిన బాగుంది, నచ్చింది కదా? నచ్చింది బ్రో. మళ్ళీ ఎంజాయ్ చేయడం ఎలా అనిపించింది బ్రో? ఎవడే సుబ్రహ్మణ్యం మళ్ళీ చూడడం బాగుంది. 4K లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? విజువల్స్ బాగుంది. ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది. కాశ్మీర్ లొకేషన్స్, నాని గారు, విజయ్ దేవరకొండ గారు, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఫిలాసఫీ భారీ ఉంది కదా నాగాశ్విన్ గారి ఫిలాసఫీ. ఎలా అనిపించింది? మళ్ళీ చాలా బాగుంది. అసలు యాక్టర్స్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇళయరాజా ఏమో చేశాడు బీజిఎం, చాలా బాగుంది. చాలా బాగుంది. ఎలా అనిపించింది బ్రో ఎవడే సుబ్రహ్మణ్యం మళ్ళీ చూడడం? చాలా బాగా అనిపించింది. అప్పట్లో చూస్తారా మీరు థియేటర్ లో? అప్పుడు చాలా మిస్ అయిపోయింది. నేను అప్పుడు స్కూల్ ఏజ్ లో ఉన్నాను. అవునవును. సో ఇప్పుడు వాంటెడ్ గా యాక్చువల్లీ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా రిలీజ్ వస్తుందా లేదా అనేది. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే నాని గారు, విజయ్ దేవరకొండ మధ్య వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. వాళ్ళు దూత్ కాసిపోవడము, మాలవిక నాయర్, వండర్ఫుల్. యాక్చువల్లీ ఎలా అనిపించింది? విజువల్స్ చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఎలా ఉంది సార్ ఎవడే సుబ్రహ్మణ్యం మళ్ళీ చూడడం? 10 years బ్యాక్ మన థియేటర్ లో మళ్ళీ చూసాను. మళ్ళీ ఎక్స్పీరియన్స్ అట్లే ఉంది. సో ఇప్పుడు 4K లో కదా ఆ క్లారిటీ, కాశ్మీర్ లొకేషన్స్ అన్ని ఇంకా బాగుంటాయి. చాలా బాగా చూపించారు. ఎలా అనిపించింది? నాని గారు, విజయ్ దేవరకొండ మధ్య మ్యాజిక్ అట్లే రిపీట్ అయింది. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపించింది బ్రో ఎవడే సుబ్రహ్మణ్యం మళ్ళీ చూడడం? ఇంత ఎండలో చాలా గడిపేశాను దూద్ కాశీలో. మీకు అట్లా దానికి ఏమైనా అడ్వెంచర్స్ ఇంట్రెస్ట్ ఉందా మీకు కూడా? ఎక్కడికైనా వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈ మూవీ మనకి ఫిలాసఫీ కూడా చెప్తాది కదా. ఎప్పుడు మన రొటీన్ డైలీ కెరీర్ అది ఇది అనుకుంటుంటాం, మనల్ని మనం మిస్ అవుతా ఉంటాం. సో మీరే అనిపించింది సినిమా చూస్తున్న సేపు? మళ్ళీ చాలా నాని గారు, విజయ్ దేవరకొండ మధ్య సీన్స్ ఎలా అనిపించింది? వాళ్ళతో పాటు ఫ్రెండ్ లాగా కలిసిపోయి ఉన్నట్టు. మాలవిక నాయర్, కృష్ణరాజ్ గారు, సాంగ్స్, ఇళయరాజా గారు సాంగ్స్ సూపర్ కదా. మళ్ళీ చూడడము ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ థియేటర్ లో అందులోనే మునిగిపోయాం. మునిగిపోయినా. ఓకే, అంతే. ఓవరాల్ గా హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. చెప్పు బ్రో ఎవడే సుబ్రహ్మణ్యం మళ్ళీ రిలీజ్ చేస్తారు, ఇప్పుడు చూసొస్తున్నాం, ఎలా అనిపించింది మళ్ళీ చూడ? అప్పట్లో సినిమా చూడలేకపోయినాం, ఇప్పుడు బాగా చూసాము, బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఇంకొచ్చారు అయినా చూడాలనిపిస్తుంది. దాంట్లో అన్ని వాళ్ళు చేసిన క్యారెక్టర్ గానీ సినిమా అయితే హైలైట్ ఉంది. ఇంకోసారి నాని గారు, విజయ్ దేవరకొండ మధ్య సీన్స్ ఎలా ఉన్నాయి? బాగా హైలైట్ యాక్టింగ్ చేసినారు, బాగా ఇంట్రెస్ట్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఎం ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ ఉన్నారు కదా, పబ్లిక్ మాటర్లో ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ మళ్ళీ చూడడం ఏ విధంగా అనిపించిందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తుంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో కంప్లీట్గా చూస్తారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ నౌ.